బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరపతలపెట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సురేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కర్నాటి ఆంజనేయరెడ్డి, భరత్ కుమార్ యాదవ్లు మీడియాతో మాట్లాడారు. వాజ్పేయి చేసిన అభివృద్ధి వలన మన దేశం అన్ని రంగాల్లో ముందంజు వేసిందని తెలియజేశారు. డిసెంబర్ 15న ఉదయం 9 గంటలకు స్థానిక అయ్యప్ప గుడి సెంటర్ నుంచి బైక్ ర్యాలీతో ప్రారంభమై వేదాయపాలెం, కేవీఆర్ పెట్రోల్ బంక్, ఆర్టీసీ, వీఆర్సీ మీదుగా ప్రయాణించి హరినాథపురం జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ జరుగుతుందన్నారు. అనంతరం బహిరంగ సభతో కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. బీజేపీ శ్రేణులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధాకృష్ణ గౌడ్, ఫణిరాజు, రత్నం నాయుడు, అశోక్ కుమార్, సుభాషిణి, సుజన, రాజశేఖర్ రెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాజ్పేయి గారి పాలన, అదేవిధంగా మోడీ గారి సుపరిపాలన యాత్రని రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించడం జరిగింది ఈ నెల 11వ తేదీ నుంచి. అదేవిధంగా ఆ భాగంలో 15వ తేదీ ఉదయం 10 గంటలకి మన నెల్లూరుకి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా ముఖ్యమైన రాష్ట్ర నాయకులందరూ కూడా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంలో ఆ రోజు ఉదయం 10 గంటలకి అయ్యప్పగుడి నుంచి బైక్ ర్యాలీతో అందరం కూడా ఏదైతే ముత్కూరు బస్టాండ్లో ఏర్పాటు చేసినటువంటి వాజ్పేయి విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరుగుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా, కూటమి ప్రభుత్వం అంతా కూడా అక్కడ ఆ వేదిక మీద అందరూ కూడా వాజ్పేయి పాలనలో ఏదైతే రాష్ట్రానికి, దేశానికి చేసినటువంటి మేలుని ఆయన గురించి కూడా మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఉమ్మడి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దాని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎటువంటి వ్యక్తి అనేది మనందరూ కూడా ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు. ఒక్క ఓటుతో ప్రధానమంత్రి గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని తృణప్రాయంగా వదులుకొని దేశం కోసం, ధర్మం కోసం పనిచేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఏదైతే ఈరోజు వాజ్పేయి గారి ఆలోచనలో ఏదైతే అంత్యోదయ కావచ్చు, రోడ్లు విస్తరణ కావచ్చు, అదేవిధంగా 370 ఆర్టికల్ కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు, ప్రతి పేదలకు కూడా, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఏదైతే ఆయన ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతూ, అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతూ, ఏదైతే ఆలోచన వాజ్పేయి గారు చేసినటువంటి ఆలోచనని ఈరోజు ఆయన పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతూ ఏ విధంగా 11 సంవత్సరాల నుంచి కూడా సుపరిపాలన చేస్తున్నారో దానంతా కూడా మనం ప్రజలందరూ కూడా తెలియజేయాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏంటంటే రూట్ మ్యాప్ ఉండడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రానికి నెల్లూరుకి చేరుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే బైక్ ర్యాలీ ఉంటుంది, మధ్యాహ్నం మళ్ళీ కూడా భోజనం చేసుకున్న తర్వాత బయలుదేరి ఒంగోలుకి పోతారు. కాబట్టి మీడియా మిత్రులకి, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా వేలాది మంది ఆ సమావేశానికి రావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరగడం సంతోషకరమైన విషయం. రాష్ట్ర పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షులు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి యొక్క టీం కూడా, ఆ జిల్లా ఆఫీస్ బ్యాచ్ అందరూ కూడా వారికి అండగా నిలబడి అన్ని విషయాల్లో, ప్రత్యేకంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ట విషయంలో వారు కొద్ది సమయం మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించారు. వచ్చిన నూతన అధ్యక్షుడు చాలా దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. మోసపోసిన రాజకీయాలుగా కాకుండా కొత్తగా ఆలోచించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడం అనే విషయంలో వారు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే ఆ జాషువా జన్మదినం కానివ్వండి, లేదా గిరిజనుల కార్యక్రమాలు కానివ్వండి, లేదా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ట వారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన. అంత గొప్ప వ్యక్తికి మన రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో
వారి యొక్క విగ్రహం ఉండాలా. దేశ ప్రజలు వారిని మర్చిపోలేరు. భారతదేశం ఉన్నంత వరకు వాజ్పేయి గారు గుర్తుంటారనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు నిరంతరం పనిచేసి మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండవది, ఈరోజు మన నెల్లూరు జిల్లాలో, పాత జిల్లాలో ఒక బర్నింగ్ సమస్య ఉంది. ఒకటి, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతున్నారనేది. దాని మీద కొంతమంది రాజకీయాలకు అతీతంగా ఆందోళన చేస్తున్నారు. భౌగోళికంగా మిగతా విషయాలు ఆలోచించినా నెల్లూరుకి దగ్గరగా ఉంది. ఒకటి, ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఉండాలనే ఆలోచన బీజేపీకి ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి కలపాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన 25 పార్లమెంట్ అయినా కానీ 26 జిల్లాలు చేశారు వారు. ఎందువలంటే భౌగోళికంగా. ఈరోజు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వీటన్నిటికంటే సమస్య ఏంటంటే, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరూ కూడా గూడూరుని నెల్లూరులో కలుపుతామని ఒక మాట చెప్పుకున్నారు. అందువల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆశించారు కలుపుతారని. కాబట్టి ఈరోజు మేమే కాదు, టీడీపీ నాయకత్వము, స్థానిక శాసనసభ్యులు జిల్లాలో ఉండేవాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయాలన్నారు. ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరులో ఉండాలని. ఎందువల్లంటే అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని. గతంలో మనం చూసాం, సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో భాగమైన ఆనాటి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నం చేసి నెల్లూరు జిల్లాలోనే ఉంచేటట్లుగా వారు ఉంచారు. ఆ విధమైన ఆలోచనతో కొంత గూడూరు నియోజకవర్గాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఆశిస్తున్నారు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు కూడా మాట ఇచ్చున్నారు ప్రజలకు అక్కడ మీటింగుల్లో. అందువల్ల పునరాలోచన చేయాలని, మా పార్టీ రాజకీయాలకు అతీతంగా దీన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 15వ తేదీ నెల్లూరులో అటల్ బిహారీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని మీ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా అటల్జీ విగ్రహాన్ని నెలకొల్పాలా, ఆ మహానుభావుని చేసిన కృషిని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోవడం జరిగింది. దానికి అటల్ మోడీ సుపరిపాలనా యాత్ర అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అటల్ మోడీ సుపరిపాలనా యాత్ర బస్సు యాత్ర ఈ నెల 10వ తేదీ ధర్మవరంలో ప్రారంభమై 11వ తేదీ ధర్మవరంలో ప్రారంభమై అనంతపూరు, కర్నూలు, నంద్యాల మీదుగా రేపు తిరుపతి, తరువాత 15వ తేదీ నెల్లూరుకి ఆ బస్సు యాత్ర విచ్చేస్తూ ఉంది. సో ఆ బస్సు యాత్రలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, దాంతోపాటుగా ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు, వారితో పాటుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు విచ్చేస్తున్నారు. ఆ యాత్రని 15వ తేదీ ఉదయం 10 గంటలకి మనం అయ్యప్ప గుడి వద్ద రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిసీవ్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, మిత్రపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి, ఆ స్వాగత కార్యక్రమానికి విచ్చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆ యాత్ర నేరుగా మన ముత్కూరు రోడ్డు జంక్షన్కి చేరుకుంటుంది. ఆ ముత్కూరు రోడ్డు జంక్షన్లో 11 గంటలకి విగ్రహ ఆవిష్కరణ చేసి అక్కడే బహిరంగ సభ ఉంటుంది. ఈ కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమం. ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు గురించి మనం ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏదైతే మార్గదర్శనం చేశాడో, ఏదైతే చక్కటి పరిపాలన ఈ దేశానికి అందించాడో, అదంతా కూడా భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకొని దాన్ని ఆచరించి ఆ దిశగా ఉంటే దేశం మనం కోరుకున్న స్థితికి రావడానికి చాలా తక్కువ సమయం పట్టద్ది. కాబట్టి అలాంటి మహనీయుని జీవిత చరిత్ర అందరికీ తెలియజేయడం కోసం, ఆయన పరిపాలనని అందరికీ మరొక్కసారి గుర్తు చేయడం, మననం చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ
వంశీధర్ రెడ్డి అధ్యక్షతను రావడం నిజంగా ఆయన అదృష్టం. మేమందరం అధ్యక్షులుగా ఉన్నా కానీ అంత మంచి కార్యక్రమం మా భుజస్కంధాల మీద కాకుండా ఆయన నిర్వహించడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ, అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో మనమంతా కూడా పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషదాయకం. అలాంటి మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. భారతదేశంలో అతి చిన్న వయసు నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ పార్లమెంటు సభ్యుడిగా ఈ దేశంలో అధికార పార్టీ ఒక పక్క, ప్రతిపక్ష పార్టీలు ఒక పక్క ఉంటే చక్కటి ప్రతిపక్ష పాత్రను నిర్వహించి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య విలువలకి ఆయనే చిహ్నంగా ఈరోజు అత్యుత్తమ పార్లమెంటేరియనే కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశానికి చక్కటి పరిపాలన అధికార పార్టీ చేస్తున్నటువంటి పనులని ఘాట్లో పెట్టే విధంగా చక్కటి పాత్ర పోషించాడు. అధికారం వచ్చిన తర్వాత ఈ దేశ దిశ మార్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి ఈ దేశం ఏదైతే ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా, ఇప్పుడు 4వ ఆర్థిక శక్తిగా అవతరించి అతి త్వరలో 2030 నాటికి 3వ ఆర్థిక శక్తిగా, 2040 నాటికి తిరిగి భారతదేశం పూర్వ వైభవ స్థితి వచ్చే దిశగా పునాది వేసిన మహనీయుడు. ఆయనే పునాది వేశాడో దాన్ని ఆశయాన్ని ముందుకు తీసుకోబోతూ నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాన్ని సాధిస్తూ పయనిస్తున్నటువంటి ఈ చక్కటి అవకాశం మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి చూపించిన మార్గం కాబట్టి అలాంటి మహనీయునికి ఆ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ప్రజలకి అందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తూ మా మిత్రపక్షాలు అందరం కలిసి పాల్గొనే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరుకుంటాం. ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం, ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఈ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి జరిగింది, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, దైవంతో సమానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక బ్రహ్మచారిగా ఈ దేశం కోసం ప్రతి నిమిషం ఆలోచించి ఈ దేశం ముందుకెళ్లాలని ఆలోచించిన వ్యక్తుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బస్సు యాత్రలో భాగంగా, మోడీ గారి సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి యొక్క స్టాచ్యూస్ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒక చేసి ధర్మవరంలో 11వ తారీఖు స్టార్ట్ అయ్యి అదేవిధంగా అనేక జిల్లాలు పర్యటన చేసుకుని వస్తూ మనకి 15 ఉదయం ఈ యొక్క జిల్లాలో మంచి పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్టాచ్యూ కూడా మన యొక్క ముత్తుకూరు సెంటర్లో ఏదైతే హరినాథపురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల వేలాదిగా ప్రజలందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా ఇలా అన్ని పార్టీలతో కలిసి పనిచేసినటువంటి అందరి యొక్క మన్నన పొందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి మనందరికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. కులాలకి మతాలకి అతీతంగా ఆయన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ యొక్క నెల్లూరు జిల్లాలో రౌడీయిజం ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ విధంగా దుర్మార్గంగా బిహేవ్ చేస్తుందో మనం గమనిస్తే దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా మారక ద్రవ్యాలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి, దీని మీద మంత్రులను కానీ అదేవిధంగా అధికారులు కానీ కోరుతూ ఉంది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకుంటున్నారు, ఇంకా చర్యలు తీసుకోవాలని. అంటే ఈ యొక్క మారక ద్రవ్యాలు కావచ్చు ఏమైనా సరే వ్యవస్థకు తెలియకుండా, అధికారులకు తెలియకుండా ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటెలిజెన్సీ ఉంది మనకి. ఇంటెలిజెన్సీకి తెలియకుండా ఎవరు అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు తెలియకుండా పోయేది లేదు. ఎస్పీ గారు మంచి అధికారి వచ్చారు, ఆ మాట కూడా కొంతమంది అధికారులు వినే పరిస్థితుల్లో లేరనేది ఈ జిల్లాలో ఉన్నటువంటి భావన. అందువల్ల ఏదైతే ఎస్పీ గారికి అధికారులందరూ సహకరించాలి, ప్రజలందరూ కూడా సహకరిస్తారు. ఈ యొక్క బంగాకి నుంచి కావచ్చు, అదేవిధంగా మారక ద్రవ్యాల నుంచి ఈ యొక్క జిల్లాని కాపాడాలి. అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దీని మీద అన్ని పార్టీలతో కూటమిలో ఉన్నటువంటి అందరితో నాయకులతో అందరితో చర్చించి ఒక మంచి ఆలోచనతోటి ఈ జిల్లాని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుతూ
శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.